హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డిప్యూటీ సీఎం గుడ్ న్యూస్. 19.27% డీఏ విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక భారీ శుభవార్త అధికారికంగా వెలువడింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ మొత్తాన్ని అంటే దాదాపు 19.272% మేర మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చివరకు పూర్తి స్థాయి ఆమోదం తెలిపింది. ఈ పెంపనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో ఉద్యోగుల కుటుంబాలకు ఇది ఒక పెద్ద ఆర్థిక ఊరటనిస్తుందని చెప్పవచ్చు. ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిగిన అత్యంత కీలకమైన సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పాల్గొనడం విశేషం. ఈ సమావేశంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను, వారి న్యాయబద్ధమైన డిమాండ్లను ఆయన సావధానంగా విన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల శ్రేయస్సు పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అందుకే ఈ భారీ స్థాయి డీఏ విడుదలకు తాను పూర్తి మద్దతు తెలుపుతూ ఉన్నానని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇవ్వడంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతమై ఉద్యోగుల ఆశలు ఫలించాయి. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ఉద్యోగుల నెలవారీ జీతాలు పెరగడమే కాకుండా, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ మొత్తంలో కూడా గణనీయమైన మార్పు అయితే రానుంది. ప్రభుత్వం కేవలం ప్రస్తుత నెల నుంచి పెరిగిన డీఏ ఇవ్వడమే కాకుండా, పాత బకాయిలను, అరియర్స్‌ను కూడా చెల్లించనుంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియను దశల వారీగా ఫేసెస్‌గా చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఈ మొత్తాన్ని నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఆర్థిక శాఖ ఇప్పటికే ఒక పక్కా కార్యాచరణను సిద్ధం చేసింది. దీనివల్ల ఉద్యోగులు ఒకేసారి పెద్ద మొత్తంలో సొమ్ము చేతికి అంది వారి కుటుంబ అవసరాలు లేదా పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది. ప్రతి రూపాయి కూడా పారదర్శకంగా ఉద్యోగి ఖాతాలో చేరేలాగా సాంకేతిక ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఈ నిర్ణయం వల్ల ఎవరెవరికి ప్రయోజనం చేకూరుతుంది అనే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలోని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుంది. అంతేకాకుండా సమాజ నిర్మాతలుగా పిలువబడే ఉపాధ్యాయులకు, పరిపాలనలో కీలకమైన నాన్ టీచింగ్ స్టాఫ్, రెవెన్యూ శాఖ, పోలీసు విభాగం మరియు ఇతర అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందికి ఈ 19.272% డీఏ పెంపనేది వర్తించనుంది. అయితే దీనివల్ల క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న ప్రతి ఉద్యోగికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. మన రాష్ట్రంలోని సీనియర్ సిటిజన్లు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ పెన్షనర్లకు ఈ నిర్ణయం ఒక గొప్ప వరం లాంటిది. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు మరియు ఇతర జీవన అవసరాల కోసం పెన్షన్ అనేది ప్రధాన ఆధారం. ఇప్పుడు పెరగబోయే ఈ డీఏ కారణంగా వారి నెలవారీ పెన్షన్ మొత్తం పెరుగుతుంది. తద్వారా వారు తమ శేష జీవితాన్ని ఎవరిపైన ఆధారపడకుండా గౌరవప్రదంగా గడపడానికి అవకాశం ఏర్పడుతుంది. ధరల పెరుగుదల వల్ల వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి ఈ పెంపు వారికి ఎంతో సహాయకారిగా మారుతుంది. ఈ శుభవార్త కేవలం సచివాలయ స్థాయికే పరిమితం కాలేదు. జిల్లా పరిషత్తులు, జెడ్పీ, మండల పరిషత్తులు, ఎంపీ, మున్సిపాలిటీలు, ప్రభుత్వ ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది సిబ్బందికి కూడా ఈ డీఏ పెంపు సమానంగా వర్తిస్తుంది. అలాగే సవరించిన నిబంధనల ప్రకారంగా కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనంపై సర్దుబాటుపై కూడా ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ప్రతి వర్గం ఉద్యోగిలో కొత్త ఉత్సాహం అయితే నిండింది. సో, నిత్యావసర వస్తువుల ధరలైనటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాసు, ఇతర ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో మధ్యతరగతి ఉద్యోగుల బడ్జెట్ తలకిందులైంది. అటువంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం ప్రకటించిన ఈ 19.272% అనేది డీఏ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. సో, కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి, పాత అప్పులు తీర్చుకోవడానికి లేదా అత్యవసర ఖర్చులకు ఈ పెరిగిన వేతనం ఎంతో తోడ్పడుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించి
ప్రశాంతంగా తమ విధులను నిర్వర్తించుకోవడానికి ఈ నిర్ణయం అనేది ఉద్యోగులకు బలాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు. ఇక ప్రక్రియ విషయానికి వస్తే అధికారికంగా ప్రభుత్వం నుండి జీవో వెలువడడమే తరువాయి. సో, ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని విధి విధానాలతో కూడినటువంటి ఫైలును సిద్ధం చేసింది. సో, త్వరలోనే పూర్తి స్థాయి క్లారిటీతో కూడిన జీవో విడుదల కానుందనమాట. ఆ జీవో వెలువడిన వెంటనే అన్ని కార్యాలయాల్లో గూడా డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ తమ పరిధిలోని ఉద్యోగుల జీతాల బిల్లులను కొత్త డీఏ శాతానికి అనుగుణంగా అప్‌డేట్ అయితే చేస్తారు. జీవో ప్రకారంగా నిర్ణీత నెల జీతం లేదా పెన్షన్‌లతో కలిపి ఈ మొత్తాన్ని గూడా జమ చేయడం జరుగుతుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 10,00,000 మంది ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాల్లో సంతోషం ఉండనుంది. సో, కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాకుండా ప్రభుత్వం తమ సమస్యల పట్ల సానుకూలంగా ఉంది అనే భరోసా కూడా ఉద్యోగుల్లో కలుగుతుంది. సో, భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేయడం మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. సో, మొత్తానికి ఏపీలోని ఉద్యోగ పెన్షనర్ల ఇళ్లలో ఇప్పుడు ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు.